గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణరావు గారు, ఏంటి మీ అనుమానం ఏంటి? మీ వేలు ఎటు చూపిస్తున్నాయి? అక్షయ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఐన్ఎస్ వీక్షకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా, ఏ అలజడి జరిగినా, ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ప్రతిదాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ మీద వేలు పెట్టి చూపించడం వాళ్ళకి అలవాటు అయిపోయింది పొరపాటు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేసి పవన్ కళ్యాణ్ గారిని చంపాలనే ఉద్దేశం వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఎందుకు ఉంటుంది? ఉమ్, అంటే గనక ఇందులో సోదరులు టీడీపీ నాయకులు చెప్తున్నట్టుగా టీడీపీ వాళ్ళకి ఉందేమో, లేదా జనసేన పార్టీ వాళ్ళకే ఉందేమో. ఆయన యొక్క పోకట్లు నచ్చగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ దేనికోసం పెట్టారో, దేనికోసం తీసుకెళ్తున్నారు అన్నది ఇటువంటి నాయకుడు మనకు అవసరం లేదని వాళ్ళ నాయకులకి ఉండొచ్చేమో. మీలా లేదంటే పార్టీ మారిపోతారేమో. పార్టీ ఇప్పుడు నాయకుడు నచ్చకపోతే నాయకుడు నచ్చిన చోటుకి వెళ్తారు. అంతే కదా. ఇప్పుడు ఎవరు చెప్పారమ్మా? ఇప్పుడు మనం దేన్ని కూడా ఎవరిని కూడా ఇప్పుడు వాళ్ళన్నట్టుగా ఎవరిని కూడా మనం ఆ నమ్మడానికి లేదు కదా. ఇప్పుడు మన పార్టీ వల్ల మనకి వెన్నుపోటు పొరడానికి గ్యారంటీ ఉంది. ఉమ్, ఇప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తన సొంత అల్లుడే ఎన్నుపోటు పొడిచి పార్టీ లాక్కుంటాడు అని అనుకుంటారా? ఉమ్, అనుకోరు కదా. అలాగే ప్రతి దాంట్లో కూడా ఉంటది, ప్రతి రీజన్ అనేది ఉంటది. రోజున పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ లో జరిగినట్టు హిందువుల మీద మాట్లాడారు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి చంపేస్తారు, లేదంటే పోర్టుల గురించి ప్రైవేట్ గా చేసినటువంటి యాజమాన్యాలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టారు, లేదంటే బియ్యం రవాణా చేసినటువంటి వ్యక్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష పెట్టారు. ఎవరికి అంత ఇది ఉండదండి, అంత తిరుగుబాటు ఉండదు. ఎందుకంటే ఎవరి వ్యాపారాల రీత్యా ఎవరికున్న పనుల్లో వాళ్ళు ఉంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తిని చంపడానికి వాళ్ళకి ఏం అవసరం? ఎందుకు చంపుతారు? ఇది గతంలో మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు తన ఇంటి చుట్టూ దుండగులు తిరుగుతున్నారని, ఉమ్, హైదరాబాద్ ఉన్నటువంటి ఇంట్లో పహారా కాశారని, చంపేస్తారని అనేది చాలా మనం ఒక 6 నెలల క్రితం ఎలక్షన్ ముందు టైంలో చూసాం. ఉమ్, అవన్నీ కూడా ఇవంతా ఫేక్ న్యూస్, ఇదంతా నిజాలు కాదు అని చెప్పారు. అంటే వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారు పడుకున్నప్పుడు లెగడానికి జరిగిపోతుంది, అదిగో చంపేస్తారు. ఇది ఎవరు చంపుతారు మేడం? ఎవరికి? ఒకవేళ అటువంటిది నిజంగానే ఎవరైనా దుండగలు కానీ అటువంటి ప్రయత్నాలు చేస్తే చట్టరీత్యా వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ భాష వాడైనా, ఎక్కడైనా సరే ఖచ్చితంగా శిక్షార్హులు. అటువంటి వాళ్ళు సమాజానికి మరి ఉన్మాదులతో ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళని మీరు శిక్షించండి, మీకు తప్పనట్లు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అని కాదు, ఎవరి మీదకి థ్రెట్ వచ్చినా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో, జగన్మోహన్ రెడ్డి గారికో, పవన్ కళ్యాణ్ గారికి ఎవరికైనా ఉమ్, ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక అధ్యక్షులకు ఉన్నతమైన స్థానంలో ఎవరికి వచ్చినా సరే దీన్ని ఎవరైనా ఖండించాలి పార్టీలకు అతీతంగా. సో మేమేమంటామంటే దీన్ని కూడా రాజకీయంగా మలుచుకుని మన రాజకీయం చేస్తామనేది కరెక్ట్ కాదు. నిజంగా మీ దగ్గర మీరు అధికారంలో ఉన్నారు, మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, మీ దగ్గర అనేకమైనటువంటి వ్యవస్థలన్నీ ఉన్నాయి. ఎవరు ఆగంతకుడు, ఎవడు మెసేజ్ పెట్టాడు, ఎందుకు చేశాడు, ఎవరు చేపించారు? అదే నెంబర్ నుంచి 2 times వంగలపూడి అంతకి హోమ్ మినిస్టర్ కూడా పోయిందంట మెసేజ్లు. అది ఒకనొక సందర్భంలో ప్రెస్ మీట్ లో హోమ్ మినిస్టర్ చెప్పారు, నాకు వచ్చే మెసేజ్లు, కామెంట్స్, ఫోన్స్ ఎత్తుతుంటే ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అక్కడ ఏదైనా నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా సమస్య అని ఎత్తుతుంటే వల్గర్ గా మాట్లాడుతున్నారు. కింద కామెంట్స్ పెడుతూ ఉంటే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు వినే ఉంటారు, పిల్లల్ని కూడా నేను కామెంట్స్ ఓపెన్ చేయొద్దని చెప్పి ప్రామిస్ తీసుకున్నాను. దానికి సంబంధించి కూడా ఐ థింక్ మనం డిబేట్ చేసాము, మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈ విధంగా వచ్చాయి. ఒక లేడీ కాబట్టి ఇంత ఇదిగా చెప్పలేకపోయారేమో. ఇప్పుడు మళ్ళీ రావడంతో సేమ్ కాల్ కాబట్టి ఎవరో పర్టికులర్ గా చేస్తున్నారు. ఎవరికి ఉంటుంది ఇంత పని, ఎవరి పని వాళ్ళకు ఉండదంటే దీనికి సంబంధించి ఎవరో ఒకరు ఉంటారు. మరొక పాయింట్, మీరు స్టార్టింగ్ లోనే ఒక పాయింట్ చెప్పున్నారు. సారీ, ఎందుకు ఇంటరాప్ట్ చేయడం అని చెప్పి నేను అప్పుడు ఇంటరాప్ట్ చేయలేదు. స్టార్టింగ్లో మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఏది జరిగినా సరే వేళ్ళు మా మీదే చూపిస్తాయా అని. ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగినప్పుడు, కత్తితో దాడి జరిగినప్పుడు అప్పుడు వేలు ఎటుపక్క చూపించాయండి? ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఆశయ గారు మీరు కూడా, నేను అదే అన్నా, ఎవరి మీదైనా దాడి జరిగితే ఖచ్చితంగా దాన్ని మీకు మీరు చెప్తా ఉన్నాం కదా, ఎవరి మీదైనా ఒక పలానా వ్యక్తికి థ్రెట్ ఉందంటే ఖచ్చితంగా ఆయనకి రక్షణ కల్పించాలి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ నాకు తెలిసి ఒక 60-70 మంది బౌన్సర్లు ఉంటారు ఆయన ఎప్పుడు నడిచినా. లేదంటే గవర్నమెంట్ కూడా Z+ కేటగిరీ ఇస్తానని అంటుంది. మంచిది, ఇవ్వండి, ఇవ్వాలి.
పవన్ కళ్యాణ్ గారికి Z+ కేటగిరీ ఇవ్వాలి అని సెక్యూరిటీ చేయాలి. మీకు కాదని మా పార్టీ వైపే ఎవరికైనా చూపిస్తున్నారనే threatening దానికి చెప్తూ ఉన్నా. రాజకీయాల్లో ఎప్పుడైనా సరే నేను అన్నానండి, ఒక threatening పార్టీ call వచ్చినప్పుడు నాయకుల మీద మీరు- జరిగినప్పుడు వేరొక పార్టీ మీద అనుమానాలు వ్యక్తం చేయడం, వాళ్ళే చేశారని చూపించడం అనేది గతం నుంచి చూస్తున్నాం కదా అనేది. ఎస్, గతంలో అంటే ఇక్కడ ప్రీప్లాన్డ్ గా ఎవరైతే చేసిన వ్యక్తి ఉన్నారో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి, కోడికత్తి దాడి జరిగిన విషయం అంతా కూడా మనం చూసాం. శ్రీను సో అది భౌతికంగా జరిగింది, ఉమ్, జరగబోతుందన్న ప్రకటన మాత్రమే ఇది. పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడ కూడా భౌతికంగా దాడి అయితే జరగలేదు. ఉమ్, జరగబోతుంది, చంపేస్తాం అని ఒక ఇంటెన్షనల్ కాల్ అనేది, థ్రెట్టింగ్ కాల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఉమ్. ఎవరికైనా థ్రెట్టింగ్ కాల్ కూడా ఖండిస్తున్నాం. శరత్ ఎందుకంటే చౌదరి గారు విజయసాయి రెడ్డి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి పోటీ చేసిన నెల్లూరు నుంచే పోటీ చేశారు. ఈసారి గెలుపోటములు పక్కన పెడదాం, ఒకవేళ అక్కడి నుంచి ఏదైనా మనకి కాల్ ట్రేస్ అవుతుంది కూడా నెల్లూరు నుంచి కాబట్టి ఓకే, ఆ పర్సన్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు. సిమ్ కార్డ్స్ అనేది మనకి ఇప్పుడు ఈజీ టు యాక్సెస్ కాబట్టి ఎవరి ప్రూఫ్ అయినా ఉంటే ఆ విధంగా ఇస్తున్నారు కాబట్టి ఓకే, ఆ వ్యక్తి ఎవరు ఏంటన్న తర్వాత. ఆశయ్ గారు ఉమ్. ఓకే ఓకే రైట్, మీ లాజిక్ బాగుంది. నెల్లూరు నుంచి వచ్చింది, విజయసాయి రెడ్డి గారు చేయించారని ఆ శరత్ చౌదరి గారు విజయసాయి రెడ్డి అని చెప్పి పేరు మెన్షన్ చేశారు కాబట్టి పోటీ చేసిన నియోజకవర్గానికి వెళ్ళాను అంతే. యా అదండి. విజయసాయి రెడ్డి గారు, ఇదే విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు మీరు మంచి నాయకులు అవుతారు, రాబోయే కాలంలో సీఎం అయ్యే స్టామినా కానీ ఇవి కానీ మీ దగ్గర ఉన్నాయి, మీరు ప్రజానాయకులు అవుతారు, మీకెందుకు టీడీపీతో మిగతా వాళ్ళతో పొత్తులు దేనికి ఉంటారు, మీరు ఆ రకంగా వెళ్ళండి, పవన్ కళ్యాణ్ మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నారని ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఆయనకు అవసరం లేదు కదా. విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఆయనకి మంచి ఓకే, కాల్ అయితే కట్ అయింది, మళ్ళీ మనం కనెక్ట్ చేద్దాము. ఎస్, ఏంటి లక్ష్మణరావు గారు ఉన్నారా? ఉన్నానమ్మా ఆశ చెప్పండి గారు. చెప్పండి. కానీ నేను అనేదాన్ని అంటే ఈ రోజు విజయసాయి రెడ్డి గారు పొగడం వల్ల ఏమైనా విజయసాయి రెడ్డి గారికి ఏమైనా కాంట్రాక్టర్ ఏమైనా ఇస్తారా? కాదు కదా. అక్కడ ఏంటంటే మనిషి యొక్క స్వభావం వ్యక్తపరచడం. ఇప్పుడు ఎవరికైనా అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేయాలని ఉండదు, పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. రాజకీయంగా చాలా సవాళ్ళకి మాట్లాడతారు. కొన్ని విపరీతమైన పోకడలు పోకుండా కొన్ని విమర్శాత్మకమైనటువంటి విమర్శలు చేసుకోవడం వేరు. ఒక వ్యక్తిని భౌతికంగా దాడి చేసి ఆ వ్యక్తిని గాయపరచాలన్న చేసిన విధానాలు వేరేగా ఉంటాయి. నాకు తెలిసి ఏ పార్టీలు కూడా దాన్ని ప్రోత్సహించవు, ఏ నాయకులు కూడా అలాగ ఆలోచించరు. సో దాడి జరిగింది ఎవరు చేపించారు ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారిని బెదిరించారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తాలూకు నుంచి నాయకులు చేసి ఉండొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి దాడి జరిగింది కాబట్టి మీరు టీడీపీ నాయకులు అన్నారు కాబట్టి సో దాన్ని ఈ విధంగా చూస్తారు కదా మీరు అన్నారు. అది వాస్తవంగా అది రాజకీయాల్లో సహజంగానే ఎవరైనా భావిస్తారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మాకు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేయాలనుకుని ఆయన్ని ఇదవ్వాలనుకుని వాస్తవాలు ఏంటనే తర్వాత ఎలక్షన్ వచ్చినా మేము అధికారంలోకి రావడానికి మా ప్రణాళిక రచించుకుంటున్నాం. ప్రజలకి ఏ విధంగా ఉండాలి, ఇదిగో రేపు 13వ తారీఖున రైతులకి అండగా ఉండాలని ప్రతి దాని గురించి మాట్లాడదాం. మీ ప్రాసెస్ ఏంటి, మీ కార్యాచరణ ఏంటి, ప్రజలకు ఏ విధంగా వెళ్తున్నారు దాని గురించి సెపరేట్ గా మాట్లాడదాం. 2 పాయింట్లు. వివేక హత్య జరిగినప్పుడు కూడా మీ ప్రభుత్వంలో ఉన్నారు, ఎవరు చేశారు, చంపిన వాళ్ళతో పాటు తిరుగుతున్నారు, అది ఇంకా ఆధారాలతో రాలేదు. కానీ అక్కడ వ్యక్తి అయితే లేరు, ఇంకా జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతూనే ఉంది. కోడికత్తి ఇష్యూ జరిగింది ఎయిర్పోర్ట్లో, అక్కడ వెపన్ ఎట్లా వచ్చింది, ఆ ఎయిర్పోర్ట్ ఎవరిది, ఇది అది ఏదా అని చెప్పేది వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పటికంటే ఏం తెలవకపోవచ్చు, కానీ భవిష్యత్తు అయితే తేలుతుందిగా. అంటే రోజులు గడిచే కొద్దీ, విచారణ జరుగుతున్న కొద్దీ వాస్తవాలు ఏంటి, జరిగాయా, జరిపించారా, ఫోన్ కాల్స్ వచ్చిందా, లేదంటే చేయించారా, సింపతి గెయిన్ అనడానికి ఇప్పుడు ఎలక్షన్స్ ఏమీ లేవు. బెదిరింపు కాల్స్ అనేది మనం ఏమైనా ఈజీగా తీసుకుంటాం అనేది కూడా ఒక పాయింట్. ఎందుకంటే కాకినాడలో జరిగినటువంటి విషయాలు, లేదంటే ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి వార్ మనం చూసి ఎలక్షన్స్ ముందే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి చూసుకుందాము, ఎందుకంటే ఒక్క సీటు కూడా కలవలేదు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంతకుముందు విజయసాయి రెడ్డి గురించి చెప్పిన పాయింట్స్ కూడా, మీరు సీఎం అవుతారనేది విజయసాయి రెడ్డి ఒకరే కాదు, ఎలక్షన్స్ ముందు పేరు నాని అనేక సందర్భాల్లో చెప్పారు. మిమ్మల్ని మేము సీఎంగా చూద్దాం అనుకుంటున్నాం, మీరు వేరే వాళ్ళ పళ్ళకి మోస్తున్నారు ఎందుకు అని చెప్పి ఎలక్షన్స్ ముందు నుంచే పేరు నాని అనేక సందర్భాలు చెప్పారు. అంబటి రాంబాబు చెప్పున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేది ఆయన పాయింట్, ఆయన ఒపీనియన్లో ఆ విధంగా ఉంది. జనసేన నుంచి కూడా సేమ్ ఒపీనియన్ వస్తుంది. కాకినాడ కేంద్రంగా ఆయన ఒక తేనె తుట్టునే కదిపారు.
సో అక్కడ ఇంకా ఎంత వస్తాయో అని భయంతో ఇది ఏమైనా చేశారేమో అని చెప్పి ఒక అనుమానం వ్యక్తీకరించడం జరిగింది సుజాత గారు కూడా. ఆశా గారు, ఈ రోజున కాకినాడలో జరిగినటువంటి సంఘటనకి ఆ విధంగా జరిగిందని అలా అభియోగం అలా అనుకోవచ్చు. దానికి మేమేమో అనట్లేదు. కానీ ఈ రోజు ఒకటి చెప్తాను అన్న ఆశా గారు, ప్రభుత్వం మీరు వచ్చి 6 నెలలు దాటుతా ఉంది, వ్యవస్థలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి, ఇంకా మీరు భయపడుతూ ఉన్నారు. మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి థ్రెట్టింగ్ ఉందంటే ఆలోచించాలి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా మీద ఎవరైనా ఈజీగా దాడి చేయొచ్చు. ఒక అధికార పక్షంగా ఉండి మీ మీద దాడులు జరుగుతున్నాయి అంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అవనివ్వండి, మీకున్నటువంటి పోలీసు వ్యవస్థ అవనివ్వండి, మీకున్నటువంటి ఈ టైట్ సెక్యూరిటీ ఏదైతే నేషనల్ వైజ్ ఇచ్చారో అన్ని కూడా ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఫెయిల్యూర్ అవుతున్నాయని మీరు ఒప్పుకున్నట్టే కదా. సరే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రచారానికి వెళ్తున్నప్పుడు రాయితో ఒక దాడి జరిగిందండి, గుర్తుందా లక్ష్మణరావు గారు? రాయితో ఒక దాడి జరిగింది గుర్తుందా? అధికారంలో ఉన్నప్పుడు ప్రచారానికి వెళ్తున్నప్పుడు చీకట్లో వేశారు. ఆశా గారు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజాసభల్లో మాట్లాడినప్పుడు అవి ఆ రాయి ఎవరేసారు ఏంటని వినండి వినండి, ఆ రోజు అవి ఎలక్షన్ టైం, అది ఎండింగ్ లో ఎలక్షన్ టైం ఎండింగ్ లో జరిగింది. ఎలక్షన్స్ టైం లో అయితే సింపతి గెయినింగ్ అదర్ దేని గురించి అనుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు కదా అనేది. మీరు అన్నది సార్, మీరు అన్నది ఒక లాజిక్. పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చారు, వాహనం మీదకి వచ్చారు. ఎవడైనా చెప్పులతో కొట్టాడా? ఎవడైనా రాళ్ళు ఇసిరాడా? ఎవడైనా కర్రలు ఇసిరాడా? దాని గురించి ఇసిరమని చెప్తారా? మీరు ఏదైతే అధికారంలో మీరున్నారు, అన్ని విభాగాలు, చంద్రబాబు అన్ని రంగాలు, పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతుల్లో ఉంటాయి అన్నప్పుడు, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, 5 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు ఇంకా మీ గ్రిప్ లో ఎక్కువ ఉంటాయి కదా. ఎవరిస్తారు ఏంటని మీరు పట్టుకోవడానికి ఎంతకాలం పట్టింది అంటున్నాం. ఆశా గారు, సరే మీరు అన్నది బాగానే ఉంది. ఈసారి 6 నెలలు పరిపాలన చూశారు కదా. పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రోడ్ల మీదకి వస్తే, నేను ఇంతకు ఏం చెప్పాను, చెప్పులు, షూలు, కర్రలు, తాడులు అన్ని మీదకి వస్తాయి. అందులో ఎవరు దేని పెట్టి కొడతాడో ఎవరికి తెలియదు. ఈసారి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఇంకో యాత్ర చేయమని చెప్పండి. మేము ఎవరు ప్రోత్సహించవసరంలా, జనాలే కొడతారు. ఈసారి గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఏ రకంగా కొడతారో కూడా మనం చెప్పవసరంలా. ముగ్గురిని టార్గెట్ చేసి కొడతారు. ఖచ్చితంగా మేము తీసుకోవట్లేదండి, జనాలు వాళ్ళకు ఉన్నారు ఆల్రెడీ. ఈ చేసినటువంటి వీళ్ళు చేతగానే ప్రభుత్వం, చేతగానే పరిపాలన చూసి ప్రజలు విసిగిపోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు జరగవలసిన సన్మానం చేస్తారు. టాపిక్ డివైట్ అవుతున్నప్పటికీ కూడా ఒకవేళ గతంలో మాదిరిగా పరదాలు కట్టుకుని ఈ విధంగా వెళ్ళి ఒక్కసారిగా ప్రజల్లోకి వస్తే కనుక తిరస్కరణ అనేది ఈ కూటమి నాయకులు కూడా తప్పదు. ప్రజల ఒపీనియన్ ప్రకారం వాళ్ళు ఏదైతే ఆశించారో ఆ స్థాయిలో పరిపాలన చేయకపోతే గనక ప్రజా తీర్పు ఉంటుందంటున్నారు. అంటే గతంలో కూడా ప్రజా తీర్పే అనుకోవచ్చు. మరి మీరు ఎంతకాలం, నేను ఒక్కటే పాయింట్ చెప్పి, అధికారంలో ఉంటారు, అన్ని వీళ్ళ చేతుల్లో ఉంటాయి అన్నప్పుడు 5 సంవత్సరాలు మీరు పరిపాలించడం ఇంకా మీ చేతుల్లో గట్టిగా ఉంటుంది కదా. మరి అప్పుడు ఎంతకాలంలో పట్టుకున్నారు డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రిని? ఆశా గారు, మేము వెంటనే ఆశా గారు, మీరు ఇంతకు అన్నారు వివేకానంద గారి హత్య మీ హయాంలో జరిగింది, మీ హయాంలో జరిగింది. సిబిఐని కూడా రాష్ట్రంలోకి ఎంటర్ చేయలేదు. మీరు సిబిఐని అడ్డుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మేము వచ్చిన్నారు. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఆ కేసు రీఓపెనింగ్ చేసి మీరు న్యాయం చేయండి. సునీతమ్మ గారికి కోడికత్తి ఇష్యూ ఇప్పుడు రీఓపెన్ చేసి న్యాయం చేయండి. ఇంకో ఏదన్నారు, ఆ దళితులపై జరిగినటువంటి సంఘటనలు అవన్నీ మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు రీఓపెన్ చేయండి. ఆ బాధితులకు న్యాయం చేయండి. అది డ్రైవర్ సుబ్రహ్మణ్యం అది ఇంకోట చేయండి, న్యాయం చేయండి. మీకు చేత కాదు, మీరు చెయ్యరు, దాన్ని రాజకీయంగా వినియోగించుకోవాలి. అక్కడ దళితుల గురించి మాట్లాడాలి, ఇక్కడ ఆ చిన్నాల గురించి మాట్లాడాలి, అక్కడ ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడాలి. ఇది రాజకీయ ముడి సరుకుగా మీకు వినియోగించుకోవాలి. మీరు మాట్లాడడం తప్ప బస్సులేదు కదా. మీకు తీయమని చెప్తూ ఉన్నాం, విషయంలో జరిపించండి. ఎవరి బాధ్యతలు అందరు పొక్కలేయండి. మా పార్టీ వాళ్ళు మేము అదే చెప్తున్నాం. మేము కూడా మా అధినాయకుల నుంచి కూడా అదే చెప్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో మీరేం పొడుస్తారో మీరు చూస్తాం. ఎవరు చంపాడో ఏంటి అనేది. రితుదేశ్వరి కేసులు కూడా కొట్టేశారు. మీ హయాంలో జరిగిన రితుదేశ్వరి కేసు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చేసరికి క్లీన్ సీట్ ఇచ్చారంటే దానికి అర్థమైతే అర్థమవుతోంది. ఆడపిల్లలకి రక్షణ లేదు, ఆడపిల్లలకి న్యాయం జరగదని. ఈ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే ఏమన్నారు, మేము వస్తే సుగల్ ప్రీతికి న్యాయం జరుగుతుంది అన్నది. ఏమైంది? సుగల్ ప్రీతి కేసు ఏమైంది? ఇప్పుడు
ఎక్కడికి వెళ్ళింది, ఏం జరుగుతూ ఉంది, రేపొద్దున ఆ అమ్మాయి కూడా క్లీన్ షీట్ ఇచ్చేస్తారు వీళ్ళు. ఓకే మీరు మాటలు వాడలు దాడిపోయిన మాటలు చేష్టలు చూస్తేమో కనీసం మనం తప్పదగలేసే మాటలు. ఎందుకంటే సో ఇప్పుడు కాల్స్ వచ్చింది కూడా ప్రజల నుంచి అంటారు మీరు, అంతేగా? ఖచ్చితంగా కాలు ఎవరో ఆకిదాయి కొంటాడో ఎవడో చేసుంటాడో, నాతో ఎవడో ప్రజలకు మండి చేసి ఉంటాడు తప్ప ఆయన ఏదో అంతర్జాతీయ ఉగ్రవాదులు, నాతో టెర్రరిస్టులు, లేదంటే ఇంకో సంస్థలు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్లు చేసేంత ఇది లేదు. ఎవడో ఒక సామాన్యుడికి మండి ఇది పరిపాలన మీద పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల అయ్యా పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ మీద జరిగినటువంటి హిందువులు మాట్లాడేవి కానీ మరి మణిపూర్ లో జరిగినట్టు సంఘటన, ఎస్టీల మీద జరిగిన సంఘటన మీద నోరు మెదపలేదు. నీ నోరు ఎక్కడ పెట్టుకున్నావు, నీ నోరులో ఏం పోసుకున్నావు, నీ నోరులో కేసం పోసుకున్నావు అని ప్రశ్నించిన నాయకులు కూడా ఉన్నారు. ఎక్కడ పోయే పవన్ కళ్యాణ్ సుజాత గారి దగ్గర నుంచి ఒక ప్రశ్న అంట, ఒక్క నిమిషం. సుజాత గారు, ఏంటి మీ పాయింట్? మేడం, ఇప్పుడు లక్ష్మణరావు గారు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వంలో నిజంగా నిఘా వ్యవస్థను ఫెయిల్ అయితే కనుక ఇంత త్వరగా ఆ వ్యక్తిని ట్రేస్ అవుట్ చేయరండి. ఈ రోజు విచారణలో మీకు ఖచ్చితంగా ఏది జరిగింది, వెనక నుండి ఎవరు చేయించారు, ఎక్కడి నుంచి వచ్చింది ఫోన్ కాల్, దాని యొక్క మోటో ఏంటి అన్నది ఈ రోజు ఖచ్చితంగా